देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజోత్సవ వేడుకల్లో 75 రూపాయల స్మారక నాణాన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను మోదీ ఆవిష్కరించారు. వీటి వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో దేశంలోని పాత రికార్డులన్నీ చెరిగిపోయాయన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఇది ఆహార భద్రతకు ఎంతో అవసరమని మోదీ వెల్లడించారు. సరైన వసతులు లేనందువల్ల ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోవడం సమస్యగా మారుతుందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. दुनिया भर में जो लोग कुपोषण को दूर करने के लिए लगातार काम कर रहे हैं, मैं उन सभी को भी बहुत बहुत बधाई देता हूं। भारत के हमारे किसान साथी, हमारे अन्नदाता, हमारे कृषि वैज्ञानिक, हमारे आंगनवाड़ी और आशा कार्यकर्ता कुपोषण के खिलाफ आंदोलन का एक बहुत बड़ा हमारा मजबूत किला है, मजबूत आधार है। इन्होंने अपने परिश्रम से जहां भारत का अन्न भंडार भर रखा है, वहीं दूर सुदूर गरीब से गरीब तक पहुंचने में सरकार की बहुत मदद की है। इन सभी के प्रयासों से ही भारत कोरोना के इस संकट काल में भी कुपोषण के खिलाफ మజబూత్ లడాయి లడ్ రహా. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు మరింత లబ్ధి పొందుతారని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమానికి ప్రకటించడాన్ని మోదీ ఆహ్వానించారు. అందులో భారత్ కూడా భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మరోవైపు పెళ్లి వయసు ఎంత ఉండాలన్న దానిపై తనకు లేఖలు వస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ అంశంపై చర్చలు నడుస్తున్నాయని, దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత నూతన చట్టం రూపొందిస్తారు. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज हक की आवाज।